ఇలాంటి సీక్రెట్స్ అయితే మీ జీవితంలో మీరు ఎవరు మీకు చెప్పరు. ఎందుకంటే మీకు చెప్తే మీరే లాభపడతారు కాబట్టి ఎవరు చెప్పరు. ఈ సీక్రెట్ అయితే మనీ సీక్రెట్ అయితే నేను చెప్తున్నా. ఆ మనీ సీక్రెట్ అయితే మీరు జాగ్రత్తగా విని ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీరే డబ్బు మనిషి అవుతారు. ఈ లోకంలో డబ్బు లేకుంటే ఏది కాదు. డబ్బు ఏం చేయాలన్నా కాలు బయటికి పెట్టాలంటే ఇప్పుడు ఇంటిని బయట పెట్టాలన్నా డబ్బు కావాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది అయితే డబ్బు అయితే సంపాదిస్తూ ఉంటారు, కానీ డబ్బుని ఎలా కాపాడుకోవాలి, లక్ష్మీదేవిని ఎలా కాపాడుకోవాలి అనే విషయం అయితే చాలా మందికి తెలియదు. అయితే నేను వాళ్ళ కోసం డబ్బు ఇంట్లో బరకత్ అయితే లేదు, వచ్చిన పైసలు వచ్చినట్టే ఖర్చు అయిపోతున్నాయి అంటే దానికోసం నేనైతే ఒక టిప్స్ అయితే చెప్తాను. ఆ టిప్స్ పాటించినట్టయితే మీరు తప్పకుండా మీకు డబ్బు అనేది ఇంట్లో నిల్వ ఉంటుంది, మీరు హ్యాపీగా ఉండొచ్చు జీవితంలో. నేను చెప్పే టిప్స్ అయితే పాటించండి, ఓకేనా? ఇప్పుడైతే నేను ఒక టిప్స్ చెప్తున్నా, వినండి, జాగ్రత్తగా వినండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇక నుంచి మీరు సంపాదించే ప్రతి పైసా కూడా వృధా అయితే కాదు. లక్ష్మీదేవి అనేది మీరు వద్దన్న మీ ఇంటి వైపు వస్తూ ఉంటుంది, మీ చేతులకే వస్తూ ఉంటుంది, ఓకేనా? నేను చెప్పే టిప్స్ అయితే పాటించండి, ఓకే? ఎప్పుడైతే చాలా మంది ఏం చేస్తారంటే పైసలు లెక్క పెట్టేటప్పుడు రుబాబుగా ఏదో సంపాదించేసినట్టు 1 2 3 4 5 6 7 8 అనుకుంటా ఇట్లా లెక్క పెడతారు. కానీ ఎప్పుడు కానీ ఇట్లా బయటికి పంపించొద్దు. బయటికి ఎల్లు 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 అన్నట్టు, అంటే లక్ష్మీదేవి వెళ్ళిపో అన్నట్టు వెళ్ళిపోతుంది ఎదుటోళ్ళకు, ఇచ్చేటోళ్ళకు. కాబట్టి అలా ఎప్పుడైనా ఈ తప్పైతే ఎప్పుడు చేయకండి. ఇప్పుడు నేను ఒక మంచి టిప్స్ చెప్తా, చూడండి ఎలా మనీ అనేది ఎలా లెక్క పెట్టాలనో. కొంచెం కష్టమైన పనే అయినా కొంచెం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా అలవాటు అవుతుంది. అలవాటు అయిందంటే మీ పైసా మీకు ప్రతి ఒక్క రూపాయి, మీ కష్టపడ్డ ప్రతి రూపాయి మీ దగ్గర ఆదా అయితే అవుతుంది. కాబట్టి చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తాను జాగ్రత్తగా చూడండి. ఏమంటారు, తినగా వేము తీయనుండు, ఇంకా ఏదో ఉంటుంది చూడు, తినగా వేము తీయనుండు, అనగననగ రాగం అది చెయ్యల్సినుండు అని అంటారు కదా. ఆ విధంగా రాను 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 అదే పనైనా అలవాటుది మీకు. పుట్టంగానే ఏ పని రాదు కదా. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ కూడా కొంచెం హార్డ్, పైసలు లెక్క పెట్టి ఇది కూడా కొంచెం హార్డ్ ఉంటుంది. ఒకసారి చూడండి. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 ఈ విధంగా కొంచెం ప్రాక్టీస్ చేయండి. అంటే లక్ష్మీదేవి మన వైపు వస్తుంది అన్నట్టు. మనం ఎట్లా లెక్క పెడుతున్నాం చూడండి. ఇలా ముందు మన వైపుకు మన వైపుకు రావాలి. చూడండి ఎక్కడ. ఈ వీడియో నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్, కామెంటు ప్రతి ఒక్కటి చేయండి. ఇంతకంటే మంచి వీడియో మీకు ఎప్పుడు చూసి ఉండరు, ఎవరు ఇలాంటి సీక్రెట్ అయితే చెప్పి ఉండరు. ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొస్తూ ఉంటా కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.